ఆ రోజు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు అనేక మీటింగ్లు నిర్వహించి మరి రివర్ బెడ్కు సంబంధించిన రెండు వైపులా రోడ్డు నిర్మాణం అంటే 55 కిలోమీటర్ల ఇటు 55 కిలోమీటర్ల అటు 110 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కానీ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ అన్నిటినీ కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది. ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్ లో కూడా ఈ మీటింగ్ సంబంధించి ఏదైతే జియో నెంబర్ 7 2016లో ఒక జియో ఇవ్వటం జరిగింది. ఆ జియోలో ఏమన్నారు, రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి 500 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేం చెప్పింది కాదు ఈ జియో. 50 మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈ జియో తీయటం జరిగింది. మేము జియోని ఏది చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు ఆ జియో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం 8480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలను. ఈ మీటింగ్ కు సంబంధించి ఆ మినిట్స్ లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు